రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో మూవీ వస్తున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఆ మూవీకి సంబంధించిన పూజ సెరమనీ కూడా అయింది. బట్ ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. ఎందుకు? అండ్ అలానే అసలు మూవీలో హీరోయిన్ ఎవరు, సపోర్టింగ్ యాక్టర్స్ గా ఎవరు యాక్ట్ చేస్తున్నారు, అండ్ పాన్ వరల్డ్ లెవెల్లో తెరకడున్న ఈ మూవీకి షూటింగ్ ముందే జక్కన్న మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేశారా, అసలు ప్రమోషన్ ఎలా ప్లాన్ చేశారు, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే పదండి వీడియోలోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్తే రాజమౌళి గారిని జగన్ అని కూడా అంటారు, అలానే మార్కెటింగ్ జీనియస్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మూవీ మీద ఎంత సీరియస్ గా అయితే వర్క్ చేస్తారో అది ఆడియన్స్ కి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటారు జక్కన్న. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ ఎఫర్ట్స్ పెడతారు. అదే జక్కన్న దగ్గర యూనిక్ క్వాలిటీ. అదేంటి అందరు హీరోస్ అందరు డైరెక్టర్స్ మూవీస్ ప్రమోట్ చేస్తారు అని అనుకోవచ్చు, కానీ తను చేసిన మూవీకి మాక్సిమం ఆడియన్స్ రీచ్ వచ్చేలాగా చూసుకుంటారు మన జక్కన్న. మూవీకి ఒక సపరేట్ బస్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి. అప్పట్లో ఈ మూవీ బడ్జెట్ నార్మల్ తెలుగు సినిమా బడ్జెట్ కన్నా 4 to 5 times ఎక్కువ. అది బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మూవీ ఎంత బాగున్నా ఎంత పెద్ద హిట్ అయినా కష్టం. ఎందుకంటే మన టాలీవుడ్కి అంత మార్కెట్ లేదు. సో ఇదే ప్లేస్లో వేరే డైరెక్టర్ ఉంటే ఐదర్ బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని మూవీని నార్మల్గానే తీస్తారు, లేకపోతే మధ్యలోనే మూవీస్ ఆపేస్తారు. ఇది చాలా టైమ్స్ మన ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటుంది. అలా చాలా పెద్ద మూవీస్ కూడా ఆగిపోయిన రోజులు ఉన్నాయి. కానీ జక్కన్న అలా చేయలేదు. తెలివిగా పాన్ ఇండియా కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకున్నారు. పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందని తను నమ్ముకున్న స్క్రిప్ట్కి తను తీస్తున్న సినిమాను నమ్మి బడ్జెట్ ఎంతైనా పర్లేదు అని అదే రేంజ్లో ప్రమోట్ చేశారు. అలా తెలివిగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ ఎవరికి తెలియదు అండ్ రాజమౌళి తెలిసే ఛాన్సే లేదు. బట్ రానా ఒకటే బాలీవుడ్కి ఫేస్ కాబట్టి బాలీవుడ్లో అందరికీ సుపరిచితమైన రానాని ప్రమోషన్స్లో ముందుండేలా చేశాడు. దానికి తోడుగా ప్రభాస్ అండ్ రాజమౌళి కూడా సపోర్ట్ చేశారు. ఇంకోటి ఏంటి అంటే ట్రైలర్ రిలీజ్ అయ్యాక కూడా ఏ ఏరియాలో ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ఏ ఏరియాలో తక్కువ వ్యూస్ వచ్చాయి అలా ప్లాన్ చేసుకుని తక్కువ వ్యూస్ వచ్చిన ఏరియాకి వెళ్ళి మరీ ప్రమోట్ చేశారు. మూవీకి లేని బస్ క్రియేట్ చేశారు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని ఏరియాస్లోకి వెళ్ళి బాహుబలి అనే మూవీ గురించి ప్రమోట్ చేసి ఒక బస్ క్రియేట్ చేయడం, అలా ఆ మూవీ అంత పెద్ద సక్సెస్కి రీజన్ ప్రమోషన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎంత బాగా సినిమా తీసినా అది చూడకపోతే ఆ మూవీకి ఉన్న వాల్యూ జీరో. అంత కష్టపడ్డాక ఓవరాల్గా మూవీ రిలీజ్ అయ్యాక అన్ని ఏరియాస్లో ప్రాఫిట్స్తో నిలిచిన విషయం మనకి తెలిసిందే. అండ్ బాహుబలి మూవీ అన్ని ఏరియాస్లో బ్రేక్ ఈవెన్ అయి పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన విషయం మనకి తెలిసింది. నెక్స్ట్ బాహుబలి 2కు అసలు ప్రమోషన్స్ ఏమీ చేయలేదు. ఎందుకంటే అదే కంటెంట్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్యూరియాసిటీతో ఆ మూవీకి ఆటోమేటిక్గా బజ్ వచ్చేసింది. అండ్ ఏకంగా 1000 కోట్ల క్లబ్లో చేరడం జరిగింది. అండ్ 10 కోట్లకు పైగా ఫుట్ ఫాల్స్తో ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫుట్ ఫాల్గా బాహుబలి నిలిచింది. ఇలా రాజమౌళి గారు అంటే ఏంటో పాన్ ఇండియా లెవెల్లో అసలు రాజమౌళి గారికి ఉన్న సత్తా ఏంటో తెలిసిపోయింది. సేమ్ ప్రాసెస్ త్రిబులర్కి కూడా యూజ్ చేశారు. త్రిబులర్ అనే కాదు, రాజమౌళి గారి ప్రీవియస్ మూవీస్ ఫస్ట్ మూవీ నుండి తీసుకుంటే మొన్న వచ్చిన త్రిబులర్ దాకా అన్ని మూవీస్కి ప్రమోషన్స్ అలానే చేశారు యూనిక్గా. అండ్ దాని రిజల్ట్స్ మనకి తెలిసిందే. పాన్ ఇండియా అయిపోయింది, మరి ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీకి సిద్ధమయ్యాడు. అసలు షూటింగ్ స్టార్ట్ కానీ మూవీ గురించి బజ్ ఎలా క్రియేట్ చేస్తున్నారో మీరే చూడగా. మహేష్ బాబు జక్కన్న మూవీ పూజా సెరమనీ అయింది. ఒక్కటంటే ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వలేదు, కానీ బజ్ అయితే క్రియేట్ చేశారు. పూజా సెరమనీ ఉంటుందని చెప్పారు, బట్ ఎప్పుడు ఎక్కడ ఎవరెవరు అటెండ్ అవుతున్నారు రివీల్ చేయలేదు. మీడియా ఇంట్రాక్షన్ ని అలౌ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ మూవీ పూజా ఫోటోస్ ఆర్ వీడియోస్ హీరోయిన్ ఎవరో చెప్పేస్తే ఆ పర్టికులర్ డే వరకే ట్రెండింగ్ ఉంది. అవి హైడ్ చేస్తే పబ్లిక్ లో ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది, ఇంకా ఎక్కువ ఎలివేట్ అవుతుంది మూవీ గురించి డిస్కషన్. ఇలా చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. పబ్లిక్ లో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా చేస్తాడు. ఇది ఇలా ఉండగా మొన్న రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఒక 4 seconds వీడియో అప్లోడ్ చేశారు. అది మహేష్ బాబు గారి పాస్పోర్ట్ క్యాప్చర్డ్ అని స్పైడర్ బీజియం తో పెట్టిన వీడియో ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో మనందరికీ తెలుసు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ ని దాటేసి పాన్ వరల్డ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ ఇప్పటి నుండే చేయడం స్టార్ట్ చేశారు రాజమౌళి గారు. మరి పాన్ ఇండియా కాన్సెప్ట్ లో రాజమౌళి గారు సక్సెస్ అయినట్టు పాన్ వరల్డ్ లో కూడా సక్సెస్ అవుతారా? మీరేమనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.